హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మా వారికి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి మా వారికి ఇష్టమైన రెసిపీస్ అన్నీ చేశానన్నమాట. అన్నీ చేసినా సరే ఏదో పుష్ప సినిమాలో ఇదిలాగా ఒకటి తగ్గుతుంది అని చెప్పి అంటున్నారనమాట. ఏంటా అంటే సమ్మర్ వచ్చింది కదా, మరి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఓ అదా అని చెప్పి నాకైతే ఆవకాయ పచ్చడి అయితే పెట్టడం రాదు. మా మమ్మీ మాత్రం సూపర్గా చేస్తారు. ఇంక అందుకని చెప్పి మా మమ్మీని పెట్టిమ్మంటే పెట్టి ఇచ్చారు. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది. సో అంత టేస్టీ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలి, ఎంతెంత కొలతలు తీసుకోవాలి అన్నీ చెప్తాను, వినేయండి. ఫస్ట్ అయితే కనుక చక్కగా మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి ఎంత పచ్చడి కావాలో దాన్ని బట్టి కొలతలు. నేను ఇక్కడైతే కనుక కప్ వైజ్గా తీసుకున్నాను, మీకు అలానే చెప్తాను. ఫస్ట్ 3 కప్స్ ఆఫ్ మ్యాంగో అయితే తీసుకున్నాను. దాన్ని నూనెలో చక్కగా ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఏ దానికైతే పచ్చడి చేసుకుంటున్నామో ఆ గిన్నెలో 1 కప్పు కారం, హాఫ్ కప్ ఆవపిండి, పావు కప్పు మెంతుపిండి, ఆవాలు 3/4 కప్, అలానే ఉప్పు అరకప్పు, పసుపు కొంచెం, వెల్లుల్లి 100 గ్రాములు. వెల్లుల్లి కనుక మీరు ఇంకా తినాలి అనుకుంటే కనుక ఇంకా వేసుకోవచ్చు. ఈ అన్నిట్లో అరకిలో నూనె వేసుకుంటాం. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా మామిడి ముక్కలు నూనెలో ముంచి తీసుకున్నామో ఆ మామిడి ముక్కలు కూడా దాంట్లో వేసి బాగా కలుపుకొని 3 రోజులు అయితే కనుక పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత తీసి చూసి మనకి నూనె సరిపోతే ఓకే, లేదా ఇంకొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. అలానే ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ సమ్మర్ వచ్చింది కదా, ప్లీజ్ అందరూ హైడ్రేటెడ్గా ఉండండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అలానే మా పాత వీడియోస్ అన్నీ చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her